మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట డైరెక్టర్ శంకర్. అది కూడా తెలుగు సినిమా తీయబోతున్నాడట. కాకపోతే ఇప్పుడు రూటు మార్చాడంటున్నారు. లో బడ్జెట్ మూవీతో సక్సెస్ కొట్టాలని కసిమీదున్నాడట. ఇంతకీ శంకర్ నెక్స్ట్ ఎవరితో మూవీ చేయబోతున్నాడు? గేమ్ చేంజర్ తర్వాత శంకర్ తో మూవీ చేసేందుకు ముందుకొస్తున్న హీరోలెవరు? శంకర్ ఓ టాప్ డైరెక్టర్. అంతేకాదు పెద్ద బడ్జెట్ ఉంటేనే సినిమాలు చేస్తాడు, లేదంటే అస్సలు ఒప్పుకోడు. అసలు ఎక్కడా కాంప్రమైజ్ కాడు. ఈ మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ టైం తీసుకున్నాడు, ఎక్కువ బడ్జెట్ పెట్టించాడు, పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీని తెరకెక్కించాడు. కానీ మిక్స్డ్ టాక్ తో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో శంకర్ తో సినిమా అంటే కష్టం అనుకుంటున్న టైంలో ఈ టాప్ డైరెక్టర్ మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. లో బడ్జెట్ లో శంకర్ ఓ తెలుగు సినిమాని తెరకెక్కించబోతున్నాడు అన్న ప్రచారం టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ లో శంకర్ నెక్స్ట్ మూవీ తీయబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ శంకర్. ఆయన ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ తో పాటు ఆలోచింపచేసే కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తారు. కానీ కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు ఈ దర్శకుడు. ఇటీవలే రామ్ చరణ్ తో తెరకెక్కించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన శంకర్ కు ఈ మధ్య టైం అస్సలు బాగోలేదు అన్న టాక్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. స్నేహితుడు, రోబోటు, భారతీయుడు 2 వంటి చిత్రాల నుంచి ఆయనకు ఫ్లాప్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ అనుకున్న రిజల్ట్ సాధించకపోవడంతో ఇక శంకర్ తో సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు అన్న చర్చ జరిగింది. అయితే ఇంతలోనే ఆయన తెలుగులో మరో మూవీ తీయబోతున్నాడు అన్న టాక్ ఆసక్తి రేపుతోంది. లో బడ్జెట్ తో ఆయన తెరకెక్కించే సినిమాలో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. శంకర్ నెక్స్ట్ లో బడ్జెట్ తెలుగు మూవీ చేయబోతున్నాడా లేదా అన్నది ప్రస్తుతానికైతే చర్చగానే ఉంది. ఇది రియలా వైరలా అనేది మరికొన్ని రోజులైతే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.